హలో ఫ్రెండ్స్, నా పేరు గోపాలకృష్ణ. మీరు చూస్తున్నారు టీసెట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వాట్సాప్లో లెటర్స్ టైప్ చేస్తాం కదా, అది స్టిక్కర్స్ ఫార్మేట్లో ఎలా పంపించాలో ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, దీనికోసం మనం ప్లేస్టోర్ నుంచి ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ముందుగా మనకి ప్లేస్టోర్ని ఓపెన్ చేసేసి ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో లెటర్స్ స్టిక్కర్స్ ఫర్ వాట్సాప్ అని టైప్ చేసుకోవాలి. వన్స్ లెటర్స్ స్టిక్కర్స్ ఫర్ వాట్సాప్ టైప్ చేసుకున్న తర్వాత థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి యాప్ సైజ్ వచ్చి 2.7 MB ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్లే స్టోర్ నుంచి అవుట్ సైడ్ వచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం యాప్ని ఓపెన్ చేసినట్టయితే మనకి ఇక్కడ డిఫరెంట్ టెక్స్ట్ అనేది ఉంటుంది. సో మనం ఏ టెక్స్ట్ అయితే యాడ్ చేయాలో అక్కడ రైట్ సైడ్ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ డైమండ్ లెటర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి అక్కడ ఆటోమేటిక్ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసినట్లయితే పర్మిషన్ అలో చేయమని అడుగుతుంది. సో అలో చేయాలి. ఆటోమేటిక్గా ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, డైమండ్ లెటర్స్ అనేది ఓపెన్ అయిపోయి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ టు వాట్సాప్ని క్లిక్ చేసుకునేసి యాడ్ని క్లిక్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా యాడ్ అని టెక్స్ట్ అనేది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను సెకండ్ వచ్చి డ్రాగన్ లెటర్స్ని క్లిక్ చేసుకున్నాను. ఆటోమేటిక్గా ఆ లెటర్స్ కూడా డౌన్లోడ్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇక్కడ యాడ్ బటన్ క్లిక్ చేసినట్లయితే వాట్సాప్ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి ఐస్ లెటర్స్ని క్లిక్ చేసుకున్నాను. ఆటోమేటిక్గా ఆ టెక్స్ట్ అనేది డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ యాడ్ టు టెక్స్ట్ క్లిక్ చేసి యాడ్ని క్లిక్ చేసినట్లయితే వాట్సాప్కి యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి ఏ టెక్స్ట్ అయితే యాడ్ చేయాలో ఆ టెక్స్ట్ని ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు వాట్సాప్ని ఓపెన్ చేసుకున్నట్టు అక్కడ మనకి ఎమోజీ సింబల్ ఉంది కదా, సో ఆ ఎమోజీ సింబల్ని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ బాటము రైట్ సైడు మన స్టిక్కర్స్ని క్లిక్ చేసినట్లయితే మనం ఏ టెక్స్ట్ అయితే డౌన్లోడ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా అది స్టిక్కర్స్ ఫార్మేట్లో ఇక్కడ యాడ్ అయిపోయి ఉంటుంది. నేను ఇక్కడ నా ఛానల్ నేమ్ టైప్ చేసి అదేవిధంగా లైక్ అని టైప్ చేసుకున్నాను, డిఫరెంట్ స్టిక్కర్స్ వచ్చేసి. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఏ టెక్స్ట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటామో యాప్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ వాట్సాప్కి స్టిక్కర్స్ ఫార్మేట్లో అది యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే మన ఫ్రెండ్స్కి డిఫరెంట్ టెక్స్ట్ని స్టిక్కర్స్ ఫార్మేట్లో మనం సెండ్ చేయొచ్చు.